పీటల మీద కూర్చోడానికి తప్పనిసరిగా అందరూ అర్హులే. ప్రతి ఒక్కరు కూడా పీటల మీద కూర్చోవచ్చు. ఎందుకంటే పీటల మీద కూర్చున్న వాడు దగ్గరగా వచ్చి భగవంతుడికి దగ్గరగా కూర్చుంటారు. మీరు ఎక్కడైనా కళ్యాణం జరుగుతున్నప్పుడు చూస్తుంటారు, విఐపి విఐపి అని, జనరల్ అని, అట్లా కొంచెం దూరంగా కూర్చుంటారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు దగ్గరగా ఉండి ఆ కలశం మీద పాలు, పెరుగు, నెయ్యి ఏదైతే పొయ్యాలో వాళ్ళందరూ కూడా పోస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం దూరంగా ఉండి నమస్కారం చేసుకుంటారు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే మనకి ప్రాప్తిస్తుంది. అది గుడ్రాయి కావచ్చు, రాముల వారి కావచ్చు, రాముల వారి యొక్క ఇదే చక్రమే కావచ్చు, శిఖరమే కావచ్చు. కాబట్టి జీవితంలో మనకి ఒక్కసారే ప్రాప్తించే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా వద్దా? మీరే ఆలోచించండి. ఏం చేయాలి? మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటంటే, మీరు మీ అన్నగారింట్లో గృహప్రవేశం అయితే ఒకవేళ మీ వాడు వద్దన్నా పట్టుబట్టి మీరు తప్పనిసరిగా నా పుట్టిన లేదు నేను పోవాల్సిందే అని మీరు ఏ విధంగా అయితే పట్టుబట్టి పోవటానికి వాళ్ళని ఒప్పించి అవసరమైతే వారిని కూడా తీసుకొని మీరు వెళ్తారో, అక్కడే రేపు జరిగే సంప్రోక్షణ బుధవారం కార్యక్రమానికి మీరు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని ఒప్పించి ఈ కార్యక్రమంలో కూర్చోవడానికి మీరు తప్పనిసరిగా ఉద్యుక్తులు అవ్వాలి. అర్థమైందమ్మా మీ అందరికీ? తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయండి. అట్లనే రేపు ఉదయం ఖచ్చితంగా 9:30-10 గంటలకి ఇక్కడి నుంచి ట్రాక్టర్ మీద ఊరేగింపు బయలుదేరుతుంది. దాన్ని ఊళ్ళో ఊరేగింపు చేయాలి. ఎందుకని? దాన్ని అందరూ చూడాలి. అవునా కదా? అదేంటి? పరమ పవిత్రమైన చక్రం. అది సుదర్శన చక్రం అంటే ఏంటి? విష్ణుమూర్తి యొక్క ఆయుధం. తెలుసా అండి మీకు? చక్రం అంటే ఏంటి? విష్ణుమూర్తి యొక్క ఆయుధం. అటువంటి విష్ణుమూర్తి యొక్క ఆయుధం దేన్ని సంహరిస్తుంది? శత్రువులు సంహరిస్తుంది. అవునా? అయితే మనకి కనపడకుండా మన చుట్టూరే శత్రువులు ఉంటారు. మనం భగవంతుడి పాదాలు పట్టుకున్నప్పుడు ఆ చక్రం వచ్చి మనకి ఎవరైనా ఏదైనా అన్యాయం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ చక్రం అడ్డుపడుతుంది. అందుకనే మనం ఇంటి ముందుకు రాగానే మనం నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి పుష్పం వేసి రేపు ఆ భగవంతుడి యొక్క కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొన్నాం అనుకోండి. బుధవారం నాడు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొనాలి. రేపు పాల్గొనాలి. బుధవారం నాడు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరందరూ కనీసం అవాలా. మన ఊళ్ళో ఎవరైనా చుట్టాలు వస్తే మా వాళ్ళందరూ కూడా ఏదో మాకు రామ మందిరం దగ్గర సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందో అందరూ అక్కడే ఉన్నారని చెప్పాలి. అంటే ప్రతి ఒక్క ఇంట్లోంచి అందరూ కూడా కార్యక్రమాల దగ్గరికి రావాలి. మళ్ళీ జరిగేవి కదమ్మా ఇవి. అందుట్లో మన కరోనా వచ్చిన దగ్గర నుంచి అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, ఎవరు ఏమైపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకనే భగవంతుడు కూడా ఏం చెప్పాడు? 100 చెడు పనులు మానుకోనైనా ఒక్క మంచి పని చేయమన్నాడు. అవునా కదా? రేపు 25వ తారీఖు నాడు బుధవారం జరగబోయే కార్యక్రమాలలో మీరు 100 పనులు కాదు, 100 కోటి పనులు మానుకోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని కలశాన్ని మనం దాని మీద పెట్టామనుకోండి, మీరే నచ్చగలుగుతారా? దానిపై మండపం ఎక్కలేస్తారా మీరు? మేము నిచ్చెనేపించినా మీరు ఎక్కలేదు. ఇది బుధవారం నాడు కింద ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉంటుంది. దాని మీద పాలు, పెరుగు పోసే అవకాశం మీకు కలుగుతుంది. అవునా కదా? అది మీరు ఆ ఒక్క రోజు పొరపాటుని కనుక మిస్ అయినారో తర్వాత మళ్ళీ మీరు దాని మీద వాటిని పోసేదాన్ని మిస్ అయిపోతారు. అవునా కదా? అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగదు. అవునా కదా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మందలిస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనని పరామర్శించి మనం గౌరవించారనుకోండి, అతన్ని గుర్తుపెట్టుకుంటామా? అవునా కదా? అక్కడే భగవంతుడి యొక్క కార్యక్రమం ఇది. తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. రామచంద్రుడు అంటే సామాన్యమైన వాడు కాదు. భూమండలం మీద ఏ దేవుడు ఉన్నా, ఏ దేవుడు లేకపోయినా, ఎక్కడైనా సరే ఇప్పటి వరకు ప్రతి మానవుడు కూడా కళ్యాణం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత చేసుకుంటారా? శివ కళ్యాణం అయిన తర్వాత చేసుకుంటారా? నరసింహస్వామి కళ్యాణం అయిన తర్వాత చేసుకుంటారా? ఎవరి కళ్యాణం అయిన తర్వాత చేసుకుంటారు?
కేవలం రాముడి యొక్క కళ్యాణం అయిన తర్వాతనే మానవుడు కళ్యాణం చేసుకుంటాడు ప్రతి సంవత్సరం. అంటే చూసారా ఎంత పరమ పవిత్రమైన వాడు, ఎంతటి ఆదర్శప్రాయుడు రాముడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను చెప్పిన దాన్ని వ్యర్థం చేయకుండా అర్థం చేసుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు జరిగే కార్యక్రమం అట్లనే బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని దేవదేవుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కృపాకటాక్ష వీక్షణాలకి మీరందరూ కూడా సదా సదా పాత్రులు కాగలరని చెప్పి మా కమిటీ తరఫున మరీ కోరుచూ ఉన్నారు. అప్పట్లో కొట్టేవాళ్ళు కలశ స్థాపన అని చెప్పారు. ఎంతో విలువైనటువంటి ఘట్టం మందిర నిర్మాణంలో కలశ స్థాపన ప్రధాన ఘట్టం. సో అది సుదర్శన చక్రం నుండి దేవాలయాన్ని ఆ దేవాలయం ఊళ్ళో భక్తులను రక్షిస్తూ ఉంటున్నారు. ఎలాంటి చెడు వచ్చినా సరే దుష్టశక్తులు వచ్చినా కూడా సంహరిస్తూ ఉంటున్నారు. సో జగన్నాథపురిలో యొక్క సుదర్శన చక్రం ఎవరైతే దర్శించుకుంటాడో జగన్నాథుడు దర్శనంతో సమానమని చెప్తారన్నమాట. జగన్నాథపురిలో సుదర్శనం దర్శనం చేసుకుంటే జగన్నాథ దర్శనంతో సమానమని జగన్నాథే ఆ యొక్క వర్ణిస్తారు సుదర్శనుడికి. కాబట్టి సుదర్శన ప్రతిష్ట కలశ స్థాపన ప్రతిష్ట అనేది ఒక విలువైనటువంటి ఘట్టము. మీ అందరూ కూడా వాళ్ళు తెలియజేసినప్పుడు మీ అందరూ కూడా పాల్గొనండి. మీకు పంచాభిషేకం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. పాలు తెలుగు పోసేటువంటి అభిషేకం చేసేటువంటి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి బాగా టైం అయింది. ఒక 20 నిమిషాలు హరికథ చెప్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరహే తతో జయాముదీరహే నష్టప్రాయేషు అవద్రేషు నష్టప్రాయేషు అవస్థేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భాగవతే ఉత్తమ శ్లోకే భాగవతే ఉత్తమ శ్లోకే భవతి నైష్టకి భక్తిర్భవతి నైష్టతి కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీనందనాయ చ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. సో మనము ఒక శిల ప్రభుపాలు రచించినటువంటి ఒక గ్రంథం నుంచి కొన్ని విషయాలు చదివి అందులో ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. శిల ప్రభుపాలు వారు ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాశారు. ఇలాంటి గ్రంథాలు మనకి ఇస్కాన్లో 20 ఉంటాయి. చిన్న గ్రంథాలు 20. ఈ 20 అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుతాం. సో ఒకసారి భగవద్గీత ఇంటర్మీడియట్ దాంట్లో డిగ్రీ కాదు చదవలే కదా, అట్లనే ఇందులో విషయాలు కొన్ని మీకు ఉపయోగపడతాయి. సో అయితే ప్రభుపాలు ఏం చెప్పారంటే ఈ పుస్తకం పేరు తెలుసు అప్పుడు జరుగుతున్న పుస్తకం పేరు ఏంటో శ్రీకృష్ణుని చేరే మార్గం. అర్థమైందా? సీక్రెట్. శ్రీకృష్ణుని ఎలా చేరుకోవాలో ప్రపంచానికి మొత్తానికి కూడా ఆయన ఇచ్చారు, అందరూ చెప్పారు. మరి భగవంతుని మనం ఎలా చేరుకోవచ్చు? కృష్ణుని ఎందుకు చేయాలి? అసలు ఫస్ట్ కృష్ణుని ఎందుకు చేరుకోవాలండి? కృష్ణుని దగ్గరికి ఎందుకు పోవాలి? కృష్ణుని దగ్గరికి ఎందుకు పోవాలి? ఎందుకు చేరుకోవాలి? ఫస్ట్ అది తెలిస్తే మనం కృష్ణుని దగ్గర చేరుకోవడానికి తెలియదు. ఢిల్లీ ఎందుకు పోవాలి అని తెలుసుకుంటే, బృందావనం ఎందుకు పోవాలని తెలుసుకుంటే బృందావనం పోవాలని తప్పన ఉంటుంది. సో
కృష్ణుడు ఎందుకు చేరుకోవాలి మనం? అసలు కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? కొత్తవారు చెప్పాలి. ఇక్కడ ఇంకొక ప్రజలు మీరు చెప్పాలి. మా వాళ్ళు ఏం కాలేదు. ఎవరు కృష్ణుడు? ఎవరు? విష్ణుమూర్తి. ఇంకా రాముడా? కృష్ణుడు ఎవరంటే రాముడు అంటారు. అన్ని కరెక్టే, చెప్పిన అన్ని కరెక్టే. కృష్ణుడు అంటే సర్వం. పితామహశ్చ జగతో మాత రాత పితామహత. మన తల్లి తండ్రి ఈ జగత్తు తల్లి అంటే మన తల్లిని నమ్ముతారు. కృష్ణుడు నా తల్లి, ఈ తల్లిని నమ్ముతారు. ఈ తల్లిదండ్రులు లేదా? వాళ్ళు ఈ శరీరానికి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? మరి మనమేమనం? మనమే శరీరమా? ఏంటి మనం? ఆత్మలు. ఆత్మకి ఎవరు తండ్రి? కృష్ణుడు. ఈ శరీరానికి అనుకున్నా కూడా శరీరానికి కూడా తండ్రి ఆయన. ఎందుకు? ఈ శరీరం దేంతో తయారు చేసింది? పంచభూతాలతో తయారు చేశారు. ఏంటది? భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని. పంచభూతాలు ఎవరు తయారు చేశారు? భూమి, నీరు, వాయువు అని మనం తీసుకొస్తున్నాం. మనం తీసుకొని భగవంతుని శక్తి. భూమి రపో అనలో వాయు కం మనో బుద్ధి దేవచ భిన్నామే ప్రకృతి అస్తద. ఈ యొక్క 8 శక్తులు ఏడున్నాయి నావి అని చెప్తున్నారు. భూమి, ఆపో, అనలో వాయు కం మనో బుద్ధి దేవచ. మనస్సు, బుద్ధి కూడా. ఇందులో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి కూడా కృష్ణుడు నా యొక్క శక్తులు అని చెప్తున్నారు. భిన్నామే ప్రకృతి అస్తద. మన యొక్క భగవంతు యొక్క భౌతిక ప్రకృతి అది కూడా భౌతిక విషయాలు. మరి మనం ఎవరు? భూమి, నీరు, ఆకాశం, వాయు పంచభూతాలు చేసిన శరీరము కృష్ణుడు యొక్క శక్తులు అని చెప్తున్నారు. బహిరంగ శక్తి అని చెప్తున్నారు. మరి మనం ఎవరు? కృష్ణుడు యొక్క అంశలు. మనము తటస్థ శక్తి. ఈ యొక్క శరీరం అంతా కూడా భౌతిక శక్తి. మనము భగవంతుడి యొక్క తటస్థ శక్తి. తటము అంటే తెలుసు ఏంటంటే తటము పేరు తటము అని సముద్రం ఉంది, దాన్ని ఏమంటారు? పక్కన ఒడ్డున నది ఉంది, దాని ఒడ్డున ఏమంటారు? తటము అంటారు. ఎండ్రకాయలు ఎక్కడ ఉంటాయి? అవసరమైన నీటిలో పోతే ఎక్కడ త్వరలోన బయట పూలు పెట్టుకుని ఉంటుంది. తటం అంటే ఒడ్డున. గోదావరి తటము, నది తటము లేదా సముద్ర తటము ఉంటారు. తటం అంటే ఒడ్డు. ఈ యొక్క అంశమైనటువంటి మనం తటంలో ఉన్నాము. ఎక్కడున్నాము? తటంలో ఎక్కడ ఉన్నాం అంటే మనము పైన లేవు, కింద లేవు. అవసరమైతే నీళ్ళు ఒకటి బయటకు వస్తాం. కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చాము. మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఆ ఫ్రీడాన్ని, ఆ యొక్క స్వేచ్ఛని మనము దుర్వినియోగపరచడం వల్ల ఈ లోకాల్లో ఉంటాం. లేదా ఆ యొక్క స్వేచ్ఛని కృష్ణ చైతన్యంలో కృష్ణుడికి శరణాగతి చేస్తే, కృష్ణ భక్తి చేస్తే, కృష్ణుని గుర్తించగలిగితే, నేను కృష్ణుడి యొక్క భూతోని గుర్తించగలిగినట్లయితే వస్తారు. టైం పడుతుంది. సో కాబట్టి కృష్ణుడి యొక్క అంశాలను గుర్తించడం కోసం మానవ జన్మ అవుతుంది. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, మీరంతా నా బిడ్డలు, నాలో భాగాలు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తున్నారు నా యొక్క అంశం. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుడిని ఎవరు అని నేను ప్రశ్నించాను కదా, కృష్ణుడు మన తల్లి తండ్రి మనం గుర్తించాలి. మనందరూ ఏమంటారు? మనందరూ జనాభా వస్తారు కదా, వాళ్ళు ఏమంటారు? ఈ యొక్క ఊళ్ళో ఎంతమంది మనుషులు ఉన్నారో లెక్కేస్తారు కదా. ఎన్ని ఆవులు ఉన్నాయి కూడా లెక్కేస్తారు కదా, జంతువులు ఎన్ని ఉన్నాయి కూడా లెక్కేస్తారు. మనం ఏమంటారు? మళ్ళీ మనిషి అంటారు. ఏమంటారు? మనుషులు, మనిషి అంటారు. మనిషి అని ఎందుకు పేరు వచ్చింది? మనిషి అని ఎందుకు అన్నారు? అది మానవుడు అని ఎందుకున్నారు? మనవు యొక్క పుత్రుడు కాబట్టి మనిషి. మనవు
మనువు శతరూప వాళ్ళిద్దరి నుంచి మనం వచ్చినామన్నమాట. మనువు శతరూప నుంచి వాళ్ళ ఇద్దరు పుత్రులు ఉత్తానపాత ప్రియవత ముగ్గురు పుత్రులు ఉన్నారు. వాళ్ళు ఆహూతి దేవహూతి ప్రకృతి ఆ నుంచి ఆ విధంగా వస్తారు. మనువు మహారాజు నుంచి వచ్చాం కాబట్టి మనుషులు అన్నారు. కాబట్టి మరి ఆ మనువు ఎవరి పుత్రుడు? బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు. బ్రహ్మదేవుడు యొక్క డైరెక్ట్ పుత్రుడు. బ్రహ్మదేవుడు శరీరం నుంచి వచ్చిన వాడు డైరెక్ట్. మరి ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? గర్భోదయ సాయి విష్ణు యొక్క నాభి నుంచి. అంటే ఆయన ఎవరి పుత్రుడు? బ్రహ్మ భగవంతుడు యొక్క పుత్రుడు, విష్ణువు యొక్క పుత్రుడు. సో కాబట్టి ఇప్పుడు బ్రహ్మ భగవంతుడి పుత్రుడు, మనువు బ్రహ్మపుత్రుడు. ఆ విధంగా మనందరం మనుషులు అంటే మనువు యొక్క సంతానం. అంటే మన ఎవరి పుత్రుడు? మరి ఎవరు మన పరమపిత? ఎవరు? వజ్రుడు తండ్రి ఎవరు? కృష్ణుడే, భగవంతుడే కదా. మన తల్లిదండ్రులు కోర్టు కాదు కదా. దారి నుంచి చెప్పినట్టు కోతుల నుంచి రాలేదు మనుషులు, భగవంతుడి నుంచి వచ్చారు. అందుకే భగవంతుడు ఏమన్నారు? పితామహస్య జగతో మాట. ఇప్పుడు అర్థమవుతుందా? మన నిజమైన తల్లిదండ్రులు ఎవరు? కృష్ణుడు. ఇక్కడ కృష్ణు నుంచి వస్తూ ఉన్నాం అన్నమాట. ఒక్కొక్కరు విస్తరిస్తూ వచ్చాం. కాబట్టి మనం ఆ కృష్ణుని ఎందుకు చేరుకోవాలి? ఇక్కడంటే మన ఇంటికి పోతే మనకి సమస్యలు అనేవి ఉండదు. కాబట్టి కృష్ణుని చేరే మార్గం చెప్తున్నాను. నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఇస్కాన్ సికింద్రాబాద్లో ఒక స్టోరీ చెప్పాను. ఇంతకుముందు నేను మొత్తం చెప్పాను. స్టోరీ ఒక ఆయన, ఒక పిల్లవాడు తండ్రి పిల్లవాడు సంతకు వెళ్ళారు. సంతకు వెళ్తే ఇన్ని వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా. సంతలో రంగులు ఆడుతున్నారు అన్నీ ఉంటాయి, పీస్ మిఠాయిలు ఉంటాయి, రకాల అనేక విషయాలు. అవి చూస్తూ ఎంతో అద్భుతంగా ఉంది. అవి చూస్తూ దాన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాయన చెయ్యి వదిలిపెట్టేసి ముందుకు వెళ్తున్నారు. సమయం సపరేట్ అయిపోయింది. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. సపరేట్ అయిపోయిన తర్వాత కన్నెత్తి కాబట్టి ఆయన చూసుకోలేదు. వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఆ పిల్లవాడికి ఏం చేస్తారో ఏం చేయాలి, నా పేరుంది, మా నాన్నగారి పేరుంది, మా ఊరిది, మా వీధి అనేది గుర్తులేదన్నమాట. తెలియదు, నాకు తెలియదు అనమాట. వాళ్ళని నాన్నగారి పేరు ఏడుంటారు అంటే తెలియదు. సో అట్లా ఏడుచుకుంటారు, చెట్టులో చూస్తున్నారు. సో ఒకరోజు ఎవరో చూసి నెక్స్ట్ డే అప్పుడు చిన్నపిల్లడు భలే ఉన్నాడు, అనుకునేవాడు అయితే కాదు కదా అని ఎవరో తింటానికి ఏదో ఇచ్చిపోయారు. రెండో రోజు ఒక ఆయన తగ్గుతున్నాడు, జలుబు చేసినట్టుంది అనేసి ట్యాబ్లెట్ తీసుకోవట్లేదు. మూడో రోజు ఒక ఆయన తప్పుకోవడానికి ఏదో ఇస్తారు, కమ్మలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. సో 4 రోజులు ఆయన చూసి పిల్లవాడు ఉంచుకున్నాడు. మరి ఎవరో సహాయం చేద్దామనేసి, బాబు మీ పేరేంటి, నాన్నగారి పేరేంటి, ఎక్కడ ఉండేవాడు సరే చెప్తా రాదు, ఏదో చెప్తున్నాడు, కొద్ది చెప్తున్నాడు. సో ఆయన ఏం చేసినా అర్థం చేసుకున్నాడు. ఈయన పిల్లవాడి పేరుకి, నాన్నగారి పేరుకి, సో ఆయన అలాంటి చోట ఉన్నాడు, వాళ్ళ వీధి పాపం తప్పిపోయాడు అనేసి, సరే నేను మీ సైడ్ పోతున్నాను, వస్తామని అంతాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారికి పాపం చెప్పేసి. సో 4 సహాయం చేశారు. మొదటి రోజు తినడానికి సహాయం చేశారు, రెండో రోజు మెడిసిన్స్ ఇచ్చారు, తర్వాత బట్టలు ఇచ్చారు, తర్వాత తండ్రి దగ్గర తీసుకున్నారు. 4 సహాయం చేశారు కదా. ఇందులో ఉత్తమమైనటువంటి సహాయం ఎవరు చేశారు? హైయెస్ట్ మంచి సహాయం ఎవరు చేశారు? ఎందుకంటే ఆయనకి ఆ సమస్యలు ఎందుకు వచ్చినాయి? తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయింది కాబట్టి సమస్యలు వచ్చినాయి. తినడానికి కానీ దేనికే సమస్య ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడి నుంచి సపరేట్ అయినాం కాబట్టి ఇప్పుడు మనకి లోకంలో మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధులు ఉన్నాయి, మనసు శరీరం నుంచి బాధలు ఉన్నాయి, ఇతరులు జీవించేటువంటి శరీరం బాధలు ఉన్నాయి, ప్రకృతి ఇచ్చే బాధలు ఉన్నాయి. అంటే అలాంటి ప్రదేశంలో పెట్టవచ్చు. మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మనందరికీ ఆనందం వస్తుందా? రావాలి. ఎందుకు? అలాంటి ప్రదేశంలో పెట్టాము. ఇది దుఃఖాలయం అన్నారు. దుఃఖ ఆలయం చెప్పాను కదా. వస్త్రాలయం పోతే ఏం దొరుకుతాయి, ఔషధాలయం పోతే ఏం దొరుకుతాయి,
పుస్తకాలైన కూడా ఏం దొరుకుతాయి, దుఃఖాలైన కూడా ఏం దొరుకుతుంది, మనకందరికీ ఏం దొరుకుతున్నాయి ఇక్కడ? దుఃఖాలైన కూడా దుఃఖాలలో ఏం దొరుకుతాయి? మరి భగవంతుడి దుఃఖాలైన అశాంతులు అన్నారు, కుంట అంటారు. సో ప్రభుపాద ఏమన్నారంటే మీరు ఈ కుంట, ఈ యొక్క దుఃఖాలయం నుంచి ఆనందాలయానికి పోవాలి. మరి ఎక్కడైనా ఆనందం ఉండే ప్రదేశం ఉందా అంటే వైకుంఠానికి 3 లక్షణాలు ఉంటాయంట, చెప్పాను ఇంతకుముందు. ఒకటి ఆమృతం, రెండోది అభయం, మూడోది క్షేమం. ఆమృతం అక్కడ ముచ్చు ఉండదు, ఆ భయం అక్కడ భయం ఉండదు, మూడోది క్షేమం అంటే జన్మ ముచ్చు ఏది ఉండవు, అక్కడ జన్మ ముచ్చు జరాలంటే ఉండదు. సో కాబట్టి భగవద్ధామం వెళ్తే మనకి ముచ్చు ఉండదు, ముసలితనం ఉండదు, భయం ఉండదు, క్షేమంగా ఉండదు. సో కాబట్టి ఇది వైకుంఠానికి ఉన్నటువంటి లక్షణం. మరి ఇప్పుడు కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం పేరేంటి, ఏమంటారు? వైకుంఠం అంటారు. ఆ వైకుంఠంలో ముఖ్యంగా కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం ఏ లోకము? కృష్ణుడు ప్రదేశాన్ని ఏమంటారు? గో గో లోకం. ఏ లోకం? గోలోకం. గోలోక బృందావనం లేదా గోలోకం. అక్కడ ఏముంటాయంటే ఎక్కువ గోవులు ఉంటాయి కాబట్టి దాని మీద ఏమన్నారు? గోలోకం. కృష్ణుడి లోకంలో చేసినంత గో పరిపాలన, గోవుల్ని కాపాడతారు, గోవుల్ని సేవిస్తారు. ఓకే, బాగా తగ్గించాడు కాబట్టి ముందు వచ్చింది. వాళ్యంలో బాగా ఎక్కువ ఈ. సో కాబట్టి అలాంటి గోలోక బృందాలను వెళ్ళాలి, కృష్ణుని చేరుకునే మార్గం. అలాంటి గోలోక బృందాలను వెళ్ళేటువంటి మార్గం ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. మన ఒక గుడిబండ గ్రామం వాస్తుకే చెప్పలేదైనా భారతీయులందరికీ చెప్పాడు, ప్రపంచంలో ప్రతి మానవుడికి చెప్పాడు. సో ఎవరైతే తెలుగు కల వాళ్ళు ఉంటారో అది స్వీకరించి గోలోకం పోయినట్లయితే భారతీయులు. సో ప్రభుపాదుల వారు రాశారు మొదటి పేజీలో, మొదటి అధ్యాయంలో ఆనందానికి రాస మార్గం. ఆనందానికి రాస మార్గం అంటే మెయిన్ రోడ్, హైవే ఏంటి? ఆనందం పొందడానికి. ఓకే, మనలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వెతుకుతున్నాము. అయితే నిజమైన ఆనందం ఏంటో మనకు తెలియదు. ఆనందం గురించి ఎన్నో ప్రకటనలు చేయడం కనిపించిన నిజానికి అతి కొద్ది మంది ఆనంద భాగునే మనము చూస్తాము. నిజమైన ఆనందానికి వేదిక తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉన్నదనే మాట అతి కొద్ది మందికే తెలియటం దానికి కారణం. ఆ నిజమైన ఆనందం శ్రీకృష్ణుడి ద్వారా అర్జునుడికి భగవద్గీతలో వివరించబడింది. భగవద్గీతలో ఏం చెప్పారంటే నిజమైన ఆనందం ఎలా పొందాలో శ్రీకృష్ణుడు ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పారట. భగవద్గీతలో ఏముంటుంది? ఆనందం ఎలా పొందాలో చూసారా? ఒక పారాగ్రాఫ్ చదివితేనే ప్రభుపాదులు చెప్తున్నారు. ఆనందం ఎలా పొందాలంటే ఇప్పుడు భగవద్గీత చదివితే భగవద్గీతను అప్లోడ్ చేసి కృష్ణుడు అర్జునుడు చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఆనందం సాధారణంగా మన ఇంద్రియాల ద్వారా అనుభూతం అవుతుంది. ఉదాహరణకు రాయికి ఇంద్రియాలు ఉండవు, అందుకే అది సుఖ దుఃఖాలను అనుభూతం చేసుకోలేదు. వికసించని చైతన్యం కంటే తీవ్రంగా సుఖ దుఃఖాలను అనుభూతం చేసుకుంటుంది. ఒక ఈ పదాలు స్లోగా చెప్పమని చెప్పారు. వికసిత చైతన్యం అంటే మనకి మానవుడికి ఏంటి, ఇంత బుద్ధి ఉంటుంది, ఆలోచించగలుగుతారు. సో వికసించినటువంటి చైతన్యం ఉంటుంది. చెట్లకి రాయులకి చైతన్యం ఉంటుందంటే కొద్దిగా ఉంటుంది. ముఖ్యంగా రాయులకి ఆల్మోస్ట్ నీళ్ళు లేనట్టుగా ఉంటుంది, చెట్లకి కొద్దిగా ఉంటుంది. చూడండి, చెట్లు మనం కొట్టేసి ఏం చేసినా కూడా ఏమన్నా కానీ వాటికి బాగా వేస్తుంది, కానీ చెప్పలేదు. జంతువులకి మనకంత తక్కువ చైతన్యం ఉంటుంది. మనకి ఇంత ఇస్తేనే కొద్ది కడిగండి అని మనకి ఎక్కువ చైతన్యం ఉంటుంది. సో కాబట్టి వికసించని చైతన్యం అంటే తీవ్రంగా సుఖ దుఃఖాల అనుభూతం చేసుకుంటుంది. సో మనం ఏంటంటే త్వరగా అనుభూతం చేసుకుంటుంది, మంచి చెడు చెట్లు అన్ని రకాల వాతావరణాలలో సుదీర్ఘకాలం నిలబడి ఉన్న
దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశం లేదు. ఒక చెట్టు ఏం చేస్తుంది 365 రోజులు అన్ని కాలాల్లో ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా ఉంటుంది. కానీ ఎక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే సరే మనిషి సుదీర్ఘకాలం నిలబడి ఉన్న దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదేమి. మనిషి చెట్టులాగా 3 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే దాన్ని అసలు వచ్చుకోలేదు. సారాంశం ఏమిటంటే చైతన్యం ఎంత ఎదిగిందో దాన్ని బట్టి ప్రతి మానవుడు సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభూతం చేసుకుంటాడు. కాబట్టి మన చైతన్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి చైతన్యం పెరిగితే మనం ఆనందాన్ని త్వరగా పొందగలుగుతాం. ఇక్కడ రామచంద్రుడు ఉన్నాడని ఎంతమంది గుర్తించగలుగుతున్నాము? మనం రామచంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాము, దేవాలయంలో ఉన్నాము, మనం గుర్తిస్తున్నామంటే ఏదో వచ్చాము వ్రతాలు పెట్టాల్సినామంటే కానీ ఇక్కడ సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు అని మనం గుర్తించట్లేదు. కానీ మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి పేరేంటి? ద్రౌపది ముర్ము. భద్రాచలంలో భగవంతుడు ఉన్నాడని మనకు తెలిసింది. ఆమె ఢిల్లీకి రాణి అయినా రాజైనా వచ్చి ఇక్కడ భద్రాచలంలో రాముని వస్తుంది. అర్థమైందా? కానీ మనం పోయిన పోరాటాలు పోయించారు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నట్టు రాదు. సో కాబట్టి భగవంతుని మనం అర్థం చేసుకొని చూసి ఆయనతో రిసెప్రేట్ అయ్యేటువంటి చైతన్యము మానవ జన్మలో సాధ్యం. ఓకే, ఒక జంతువులో మనం జీవించకుండా మానవుడిగా జీవించడానికి ప్రయత్నిస్తే పాల్గొనాలి. అందుకే దాన్ని చైతన్యం అంటారు, కాన్షియస్నెస్. ఇక్కడ రాగానే రాముని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి రిలేషన్ ఉంది ఆయనతో. భౌతిక జగత్తులో మనం అనుభవించే సుఖం నిజమైన సుఖం కాదు. ఎవరైనా ఒక చెట్టుతో మాట్లాడుతూ నీవు సుఖంగానే ఉన్నావు అని అడిగితే ఒకవేళ అది మాట్లాడగలిగితే సంవత్సరం అంతా ఇక్కడే నిలబడి ఉంటూ సుఖంగానే ఉన్నాను, గాలి మంచు ఇత్యాది వాటిని అనుభవిస్తూ ఉన్నాను అని అంటుంది. చెట్టు సుఖంగా ఉంటుందంటే పాపం ఏం చేస్తాం? ఎండలో ఎండైనా సరైనా వాటిని అంటారు. ఈ చెట్టు అనుభవిస్తుందేమో కానీ మనిషి మీద ఏమాత్రం సుఖం కాదు. నానా రకాల తరగతుల జీవులు ఉన్నారు. సుఖాన్ని గుర్తించిన వాటి భావనలు అనుభూతులు కూడా వివిధ రకాలుగా తరగతులుగా ఉంటాయి. ఒక పశువు చంపబడుతున్నట్టు చేసిన మరొక పశువు గడ్డిని వేస్తూనే ఉంటుంది. తర్వాత పంతులు తనదనే జ్ఞానం దానికి లేకపోవడం అనుకుంటాడు. తాను సుఖంగా ఉన్నటువంటి దర్శనం అవసరమైనది వర్తించబడుతుంది. ఉదాహరణకి గొర్రెలన్నింటినీ తీసుకెళ్తారు పశువు వరసాలకి. ముందు గొర్రెని బలిస్తారు, లేకుంటే కబేళకు పంపుతారు. వెనక గొర్రె మాత్రం మంచిగా గడిపినే ఉంది. పాపం అది గుర్తించలేదు, అదే నేను నెక్స్ట్ నన్ను మీరు పోషేస్తారు అని. ఈ రకంగా అనేక తరగతులు సుఖాలు ఉంటాయి. అయినా వాటన్నింటిలో మౌనమైన సుఖం ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ విషయం గురించి అటువంటి ఇలా చెప్పారు. ఏంటి? సుఖం అత్యంతకం చేస్తాగ్రాహ్యం అతీంద్రియం వ్యక్తియత్వాయం తత్వత భౌతిక ఆరోగ్యంలో చెప్పారు. ఏంటంటే అతి ఆనందమైన స్థితిలో సమాజ స్థితిలో మనిషి అపరిమితమైనటువంటి దివ్య ఆనందంలో స్థితిని పొంది దివ్య ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ విధంగా స్థితిలో సత్యం నుండి వైకల్పంగా ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇందాక హరినామం చేశాం కదా. సో అప్పుడు ఆనందం అనిపిస్తుందా మీకు? ఆనందం ఎంతమంది అనిపిస్తుంది? చేతులు లేకపోతే హరినామం చేస్తే ఆనందం వస్తుంది అన్నవాడు చేతులు లేకపోతే వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందము మనలోనే ఉంది, జస్ట్ జాగృతం చేస్తాం, దానికి నిద్రలోకి వేయబడుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యం అంటే ఒక నామం ద్వారా, హరి కథ ద్వారా, హరినామం ద్వారా మనలో ఉన్న ఆత్మ చైతన్యం ద్వారా ఆత్మానందాన్ని మనం పొందాం. ఆత్మానందం అంటారు కదా.
భగవంతుడి యొక్క నామము హరికథ హరినామం చేసినట్లయితే ఏమవుతుంది? మనకి ఆనందము మనలో నుంచి మనకు వస్తుంది. నాకు సమాధి స్థితి అని చెప్తున్నాను ఇక్కడ. సమాధి స్థితి అంటే మనలో మనమే శాంతిని ఆనందాన్ని అనుభవిస్తాం. ఎప్పుడు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రహ్లాదుడు చూడండి సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి అంటే ఇక్కడ కూర్చోవడం అనే అర్థం కాదు. సమాధి అంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాం, భగవంతుడితో సంబంధం కలిగి ఉంటాం. సో కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటామో, సంబంధం కలిగి ఉంటామో, మన తల్లి ఉన్నాడు అనుకోండి మన పక్కన, పిల్లవాడికి మన భయం ఉంటుందా? ఏం భయం ఉంటుంది? ఏదొచ్చినా నాన్న అంటారు అంతే. సో మనం కూడా కృష్ణ అని అన్నాం అనుకోండి, కృష్ణుని పక్కలో కృష్ణుని దగ్గర ఉండేసి కృష్ణుడితో గోపాలంతా అడుగు వెళ్ళేవాడు, గోవులు కాదు పెద్ద పెద్ద మంటలు అనుకున్నాయి. వాళ్ళు ఏమనేవాడు? కృష్ణ కృష్ణ అంటే చాలు. కృష్ణ ఏం చేసిండు? మీరు కళ్ళు మూసుకోండి అంటే, పిల్లలంతా మీరు కళ్ళు మూసుకోండి. కృష్ణ ఏం చేసిండు? ఆని నోటీసి ఆ పంటలన్నీ కూడా తాగేస్తారు కృష్ణ. సో కృష్ణ ఏమని చేయగలుగుతారు? కాబట్టి అలాంటి భగవంతుడిని మనం ఆశ్రయించినట్లయితే, కృష్ణుని ఆశ్రయించినట్లయితే మన ఆనందంగా ఉంటుంది. ఆనందానికి రాసవాడంటే హైలే ఏంటంటే భగవంతుని భక్తి చేయడం అని అన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ కలియుగంలో అలాంటి ఆనందాన్ని పొందడానికి హరినామ సంకీర్తన ద్వారా, హరికథ శ్రవణం ద్వారా అది సాధ్యమవుతుంది. సో మనము మీ అందరూ కూడా జపమాలు ఉంచుకోండి, అందరూ చేస్తున్నారు. రోజుకి ఒక్కసారి అయినా సరే మాల చేయాలి. అంటే 108 సార్లు హరే కృష్ణ చేస్తున్నాం కనుక టైం లేదంటారు. ఇద్దరే అంటున్నారు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలు అంటున్నారు. అది కూడా ఇద్దరు మిగతా వాళ్ళంతా మా చేతులు కట్టివేయబడ్డాయి. ముగ్గురు బిజీ మొత్తం లేచి కాబట్టి మీతో ఎన్ని పనులున్నా కూడా నామం చేస్తే అన్ని భగవంతుడికి ఏర్పాటు రెడీ చేస్తాం అన్నమాట. అన్ని సక్రమంగా జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు నామము, భగవంతుడు అభేదం. కాబట్టి మనం నేర్చుకోవాలి, నామం చేయాలి. ఇప్పుడు నామం మీద ఆసక్తి కానీ రుచి కానీ లేదు కదా. నామం మీద ఆసక్తి కానీ రుచి కానీ లేదు. కానీ ఆచార్యులు ఏమంటున్నారు? రామనామం ఎంతో రుచిగా అంటున్నారు. వాళ్ళు అనుభవించాలి కాదు. భగవంతుడి నామం ఎంత రుచి. సో కాబట్టి అది లేదు. కాబట్టి మరి ఎలా వస్తుంది నామం మీద రుచి అంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వస్తుంది. అందుకే మేము ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నాను నెలకోసారి. కాబట్టి మనం 5 నిమిషాలు కీర్తన చేద్దాం. ఇది ఏం చేయాలి? రోజు ఇంట్లో ఎంతమంది ఉంటారు అందరూ కూర్చొని దీన్ని కడమంటారు, లేకపోతే ఏమంటారు తాళం అంటారు. సో కడతాలు కొట్టాలి. మీ అందరూ కూడా 5-10 minutes ఇంట్లో కూర్చొని హరినామ సంకీర్తన చేయండి. అలా రోజు చేస్తుంటే అది అలవాటు అవుతుంది. మళ్ళీ టెంపుల్లో కూర్చొని అందరూ కలుసుకొని చేయండి. ఓకే, ఇప్పుడు అదే హరినామ సంకీర్తన చేద్దాము. సో మీ ఇంట్లో కూర్చొని మీరు 5 నిమిషాల రోజు హరే కృష్ణ మంత్రం ఒకటి పాడుతుంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. 4 ఉంటే 4 సార్లు అందరూ చెప్పండి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare,
Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Jai Sita Ram, Sita Ram, Sita Ram, Jai Hanuman. Prabhupada,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. భగవంతుడి యోగంలో అనేక లీలలు చేస్తూ ఉంటారు. అందరూ జీవులందరూ కూడా ఆకర్షించబడాలి. కాబట్టి మనకి రామాయణంలో అనేక ఘట్టాలు, అనేక సంఘటనలు, మానవుడు ఎలా జీవించాలి అని, సో ఆదర్శవంతమైనటువంటి పుత్రుడుగా, ఆదర్శవంతమైన రాజుగా, ఆదర్శవంతమైనటువంటి అన్నదమ్ముగా అందరూ కూడా రాముడి యొక్క జీవితంలో అనేక ఆదర్శాలు, మొత్తం రామాయణం మనందరూ కూడా ఎంతో ఆదర్శపడి ఉంటుంది. అందుకే రాముడు ధర్మాన్ని ఆచరించి ఎలా ఆచరించాలో, మానవుడు ఎలా జీవించాలో చూపించాడు. అందుకే ఏమంటాడు, రాముడు ఏమంటాడు, మర్యాద పురుషోత్తం, మర్యాదంతా కూడా పాటిస్తాడు అనమాట. ధర్మబద్ధంగా మనం ఎలా జీవించాలో మనకి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తారు. ఎలాంటి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనం భద్రాచలం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా సీతారామ లక్ష్మణ టెంపుల్స్ ఉంటాయి. అందరం కూడా ఎంతో భాగ్యవంతులు ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ముఖ్యంగా కలశ స్థాపన పెట్టుకున్నారు కాబట్టి ఎంతో అదృష్టమైనటువంటి విషయం. ఇంకా రక్షణ అనేది జరుగుతుంది. సో ఊళ్ళో చూడండి, మీరు నామం చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామము ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందేటువంటి గ్రామంగా తయారవుతుంటున్నారు. సీతారామకృష్ణ హనుమానికి హరినామ సంకీర్తనకి యోగ సిస్టమ్ దేని గురించి చెప్తున్నారు కదా. మనకి భగవంతుని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి నిష్కామ కర్మయోగం, అంటే కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి. తర్వాత జ్ఞాన మార్గం, మూడవది యోగ మార్గం, నాలుగవది భక్తి మార్గం. ఈ యోగ సాధన ద్వారా మనము పరమాత్మని సాక్షాత్కారం చేసుకుంటాం. జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడు బ్రహ్మజ్యోతి అనేటువంటి దాన్ని తెలియదు. కానీ భగవంతుని అర్థం చేసుకోవాలంటే, సాక్షాత్తు భగవంతుని అర్థం చేసుకోవాలంటే జ్ఞాన మార్గం ద్వారా కానీ యోగ మార్గం ద్వారా కానీ భగవంతు సాక్షాత్కారం కాదు. ఎందుకంటే భగవంతుడే చెప్పారు, భక్తి ద్వారానే నన్ను నేను రక్షించుకుంటాను అని చెప్తున్నాను. యోగమాయ ద్వారా, యోగమాయకు మన యొక్క కళ్ళకి కట్టెలేశారు. చూడండి, వాటి వేశారు, కట్టెలేసుకున్న భగవంతుడు లోపడతారా? ఈ భగవంతుడు లోపడకుండా మాయ ఏం చేస్తుంది? కట్టెలేసేస్తున్నాం. ఆ యొక్క కట్టెలు తీయాలంటే మనం ఏం చేయాలి? భక్తి మార్గాన్ని స్వీకరించాలి. ఆటోమేటిక్గా కట్టెలు అవుతాయి. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క అంతరిక శక్తి ఆ కట్టెల్ని తీసేస్తుంది. కాబట్టి భక్త్యామాం అభిజానాతి యావానిచ్చాత్మ తత్వతః తతోమాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం అని ప్రబోధించాడు. భక్తి ద్వారానే నేను తెలియబడతానని. కాబట్టి కర్మార్గం ద్వారా కానీ, జ్ఞానమార్గం ద్వారా కానీ, జ్ఞానమార్గం ద్వారా కానీ భగవంతుడు నిన్ను పట్టుకుంటారు. అయితే ఎవరైతే శారీరకంగా బాగా అటాచ్మెంట్ అయి ఉంటారో, భౌతిక విషయాలను బాగా ఆసక్తించారో, భక్తిలోకి రండి, హరినామం చేయండి అంటే వాళ్ళని ఉంచదు. ఇదంతా వేస్ట్, టైం వేస్ట్ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ తీసుకోవాలి. మందిరానికి రండి, హరికథలు రండి, వాళ్ళు వెళ్ళలేదు కదా. సరే దానం చేయండి, అంతాల చేస్తే వాళ్ళు చూపుతూ వస్తుంది. కొంచెం అలా ఒకరోజు నామం ఇంత గొప్ప ఉంటుందా, హరికథ ఇంత బాగా రుచిగా ఉంటుందా అని వాళ్ళు చూపిస్తే రోజు దేవాలయం వస్తారు, రోజు హరికథంలో భక్తి కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి జ్ఞాన మార్గాలు, యోగ మార్గం. రెండవది, జ్ఞాన మార్గం పాటించినా, యోగ మార్గం పాటించినా సరే అది స్వతహాగా ఫలితాన్ని ఇవ్వలేదు. వాటితో కొంత సరే భక్తి ఉంటేనే, దేశమాత్రమైన భక్తి ఉంటేనే ఫలితాన్ని ఇవ్వగలదు. కానీ భక్తి
అది ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి మంటలో చెయ్యి తెలిసి పెట్టినా తెలియపెట్టినా కాలుతుందా లేదా? పిల్లవాడు పెట్టినా పెద్దవాడు పెట్టినా కాలుతుందా లేదా? ఇప్పుడు మీరు గుడి ప్రదక్షిణ చేశారనుకోండి, తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా ఫలితాన్ని. అందుకే ఇలా జీవకోసం రాస్తారు భక్తి సందర్భంలో తల్లి గర్భంగా ఉన్నటువంటి తల్లి ప్రదక్షిణ చేస్తూ ఆ శిశువు కూడా ప్రదక్షిణ చేసినట్టే ఆయన కూడా అదే ఫలితం ఇస్తున్నాడు. ఒకసారి ఒక వేటగాడు ఒక పక్షిని వెంబడిస్తాడు. ఆ పక్షి భయంతో పారిపోయి ఒక కుక్క నోట్లో పడుతుంది. ఆ కుక్క ఆ భయంతో గుడి ప్రదక్షిణ చేస్తుంది. అర్థమైందా? ఎన్ని కూడా ఇన్సిడెంట్స్ అలా జరిగిపోయింది, శాస్త్రంలో చెప్పారు. ఆ పక్షికి ఆ కుక్కకి గుడి ప్రదక్షిణ చేసిన ఫలితం వచ్చింది. అవి ఇంటెన్షనల్గా నేను ప్రదక్షిణ చేస్తున్నాను చేయలేదు, కానీ వాటికి మోక్షం కూడా వచ్చింది. సో కాబట్టి తెలిసి చేసినా తెలియని చేసిన భక్తి అంత పవర్ఫుల్. అది జ్ఞానం అనుకోండి, తెలిసి ఉండాలి జ్ఞానం ఉండాలని ఏం లేదు. కాబట్టి అన్యాభిలాషితో శూన్యం జ్ఞాన కర్మాది అనాథతో ఆనుకూల్యం కృష్ణానుష్ఠానం భక్తులు ఉంటామన్నారు. అంటే జ్ఞానం మీద కానీ వేదనాన్ని భక్తి ఆధారపడుకుంటే ఫలితాన్ని. కానీ యోగ చేసినా సరే, జ్ఞానమార్గాలను రక్షించినా సరే, భక్తి లేనిదే కొంచెం అయినా సరే లవమాత్ర గురించి భక్తి లేదా ఫలితాన్ని ఇవ్వలేదు, స్వతహాగా వాటి శక్తి లేదు. అర్థమైంది? ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యోగ నిర్శిష్టం ఏంటంటే యోగ సాధన అవసరం. శారీరకంగా బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు త్వరగా స్లోగా బయటపడటానికి, ముఖ్యంగా యోగా అంటే కృష్ణ చైతన్యంలో రావడానికి, భక్తిలో రావడానికి, వాడి ఆధ్యాత్మిక మార్గంలో రావడం ఒక మార్గం. కానీ అల్టిమేట్గా ఏ విధంగా అయితే నిత్యంలో స్టెప్స్ ఉంటాయి కదా, అల్టిమేట్ స్టెప్ ఏంటంటే అంత స్టెప్ చేయడానికి ఏ విధంగా చివరి స్టెప్ ఉంటుందో అది భక్తి మార్గం. సో కర్మ, జ్ఞాన, ధ్యానం, భక్తి. సో ఎప్పుడైతే మనం భక్తిని చేస్తామో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా జ్ఞాన మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు, కర్మ మార్గాన్ని కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. ఆమె ఎంతో డౌట్ వస్తుంది, మేమందరూ కర్మ చేస్తున్నాం కదా అని. దేనికి కర్మ అంటారు తెలుసా? భగవంతుడు ప్రీత్యర్థం చేస్తే అది కర్మ కాదు. మీరు ఏం చేసినా సరే భగవంతుడు అర్జునుడు యుద్ధం చేశాడు. మొదట ఏమనుకున్నాడు? వీళ్ళంతా మా వాళ్ళు అనుకున్నాడు. కాబట్టి నేను చేయను, నేను చంపను, నేను క్షత్రియధర్మం చేయను. తర్వాత ఏమంటే కలిసే వరకు నేను చేస్తాను, వీళ్ళందరినీ అనుకున్నాను. అంటే కృష్ణుడి కోసం పనిచేసినాడు, కృష్ణుడి కోసం యుద్ధం చేసి, అంటే ధర్మం కోసం. ఇప్పుడు మనం ఒక క్షత్రియుడిగా, ఒక వైశ్యుడిగా, ఒక బ్రాహ్మణుడిగా కర్మ చేస్తున్నారు. ఎవరి కోసం చేయాలంటే కర్మ భగవంతుడు ప్రీత్యర్థం చేయాలి. మనం చేసే ప్రతి యాక్టివిటీ కృష్ణుడిని సంతోషపరచకుండా. సో అందుకే శాస్త్రం చెప్పారనమాట, నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపాద సేవాయ జీవన్నకు కృతోత్స. నేహ యత్కర్మ ధర్మాయ, చేసేటువంటి కర్మ ధర్మం కోసం కానట్లయితే, మనం కర్మ దేని కోసం కావాలి చేయాలంటే ధర్మం కోసం చేయాలి. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే. మరి ధర్మం ఎందుకయ్యా అంటే వైరాగ్యం రావడం కోసం. వైరాగ్యం అంటే భౌతిక వస్తువు మీద ఆసక్తి పోవడం కోసం ధర్మం. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపాద సేవాయ. ఆ వైరాగ్యం ఎందుకయ్యా? ఆ తీర్థపాదమైనటువంటి విష్ణువుని, కృష్ణుని సేవించడం కోసం. నేను వైరాగిని కృష్ణ సేవ చేయకుండా, లేకపోతే భక్తులకు రాకుండా కృష్ణుడు భగవంతుడు సేవించుకుంటే ఆ వైరాగ్యం ఉంటారే. కాబట్టి ఆ వైరాగ్యం అంటే భగవంతుడు సేవించడం కోసం, జీవనకు అవసరం. కాబట్టి అల్టిమేట్ అంటే భగవంతుడి సేవ అనేది భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో మీకు అదే చెప్పారంటే కాలుష్యం గురించి. సో మీకు ఒక మండపంలో అద్భుతం, మీకు తెలిసి చేసినా తెలియకపోయినా కూడా ఆయన సుదర్శన చక్రాన్ని దర్శించుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడం, అభిషేకం చేయడం, హరినామ సంకీర్తన చేయడం, వాళ్ళ శక్తిని నిరంతరం తెలుసుకుని నామం గురించి, గౌరవం గురించి. సో కాబట్టి ఆ విధంగా మీకు తెలియకుండా ఆధ్యాత్మికంగా మీరు ఎదుర్కొంటారు. అదే ప్రభుత్వం సజెషన్ చేశాడు, హరినామ సంకీర్తన చేసి ముక్తిని చేస్తారు అంటే లెటర్ కాబట్టి నెక్స్ట్ టైం హరినామ చేద్దాం, సంకీర్తన కూడా చేద్దాం.
అడగండి వాళ్ళని. అందరు రెడీ భజన చేయండి అందరూ కొంచెంసేపు అందరు నిలబడి సర్కిల్ నిలబడి అందరు నిలబడాలి